ప్రజాప్రతినిధుల విషయంలో కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి అక్కడ ఉన్నటువంటి మినిస్టర్లకు అందరికీ తెలియజేసేది ఏమిటి అంటే దయచేసి క్రైస్తవ సమాజాన్ని ఎక్కడ కూడా చిన్నబుచ్చకూడదు, ఎక్కడ కూడా వేరే విషయంలో చూడకూడదని మనవి చేస్తూ ఉంటున్నాం. నిజంగా నెహ్రూ గారు ఒక మాట చెప్పారు, క్రైస్తవులు పడుకున్న సింహం లాంటి వారు, వారిని కలత చెందించకూడదు, కదిలించకూడదు. అంటే వారు ఎవరికి అభ్యంతర కారణంగా ఉండరు. కాబట్టి మీడియా వారి ద్వారా మేము తెలియజేసేది ఏమిటంటే ప్రవీణ్ గారి యొక్క మరణానికి న్యాయం జరగవలసిందిగా మనవి చేస్తూ ఈ యొక్క మాటలను ముగిస్తున్నారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క సాయంకాలం వేళ ఇంటర్ డినామినేషన్ పాస్టర్స్ ఫెలోషిప్ పెద్దపల్లి జిల్లా ఆధ్వర్యంలో మరి పెద్దపల్లి జిల్లాలోటువంటి సంఘ నాయకులు, క్రైస్తవ సోదరుల సమక్షంలో, అదేవిధంగా జిన్నిబాబు గారు, అదేవిధంగా గాంధీ గారు, వీరందరి సమక్షంలో ఈ రోజున గత 24వ తారీఖు చనిపోయినటువంటి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి యొక్క కుటుంబానికి, వారి యొక్క పరిచర్యలకి సానుభూతిని తెలియజేస్తూ వారి కుటుంబానికి ఆదరణ కలిగించబడాలని క్రైస్తవ సమాజముగా మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రవీణ్ పగడాల గారు మంచి అంతర్జాతీయ సువార్థికునిగా, అదేవిధంగా సామాజిక కార్యక్రమాలు చేస్తున్న వారుగా, అదేవిధంగా అనేకుల క్షేమమును కోరిన వారుగా, ఒక వక్తగా మనిషిని మనిషిగా చూడాలని, మనిషిని మాతృప్రాతిపదికగా చూడకూడదని బోధించినటువంటి ఒక మంచి బోధకునిగా వారి ఈ సమయంలో మా మధ్య లేకపోవడము క్రైస్తవ సమాజానికి ఎంతో లోటు అని మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధముగా వారి మరణము యాక్సిడెంటల్గా జరిగినదా, లేదా ఈ మరణం వెనుక క్రైస్తవ సమాజంలో అనేకమైన అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ అనుమానాల వెనుక అసలు నిజం ఎంత ఉంది అనేది ప్రాథమికంగా పోలీస్ అధికారులు తప్పకుండా మాకు తెలియవలసిందిగా కోరుతూ ఉన్నాం. అదేవిధముగా ప్రస్తుత సమాజంలో క్రైస్తవుడు ఎప్పుడు కూడా శాంతిని మాత్రమే బోధిస్తూ ఉంటాడు, ప్రతి ఒక్కరిని క్షమించాలని బోధిస్తూ ఉంటాడు. అలాంటి క్రైస్తవ సమాజం మీద ప్రస్తుతం సోషల్ మీడియాలో కానివ్వండి, లేదా అనేక విధాలుగా చాలా విచిత్రమైనటువంటి విధానములో రెచ్చగొట్టే పోస్టులు పెడుతున్నటువంటి అనేకుల విషయంలో ప్రభుత్వాలు ఒక ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకోవాలని క్రైస్తవ సమాజానికి తెలుగు రాష్ట్రాలు కానివ్వండి, ప్రభుత్వాలు కానివ్వండి. ఈరోజు గోదావరి ఖని పారిశ్రామిక ప్రాంతంలో ప్రవీణ్ పగడాల గారికి సానుభూతిగా శాంతి ర్యాలీ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మన యొక్క తెలుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో గత వారం క్రితం హైదరాబాద్ నుంచి వెళ్ళి రాజమండ్రి వెళ్తున్న మార్గ మధ్యంలో ప్రముఖ పాస్టర్ ప్రవీణ్ గారిని అత్యంత దారుణంగా హతమర్చి మరి వారి యొక్క మృతిని హత్య చేసి వారి యొక్క మృతిని మరి యాక్సిడెంట్గా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారు. మరి అక్కడ వెళ్ళేటటువంటి వారికి క్లియర్గా వారి యొక్క ముఖంపై తీవ్ర గాయాలు ఉన్నాయి, అదేవిధంగా వారి యొక్క చేతులపై కూడా తీవ్ర గాయాలు ఉన్నాయి. హెల్మెట్ ధరించినటువంటి వ్యక్తి యొక్క ముఖంపై గాయాలు ఎలా ఉంటాయని చాలామంది అడుగుతున్నారు. ముఖ్యంగా ఈరోజు మీడియాపై కూడా మనం చూస్తున్నాము, అది ముమ్మాటికి చేసింది హత్యే, మర్డరే. కానీ ఈరోజు చాలామంది దానికి వ్యతిరేకంగా ఒక పక్కా ప్లాన్తో చేసినటువంటి హత్యను ఒక యాక్సిడెంట్గా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ నిజం నిప్పు లాంటిది, ఇవాళ కాకుండా నిజం రేపు తెలుస్తుంది. ఒక పాస్టర్ అయి ఉండి వారు మద్యం సేవించరు, కానీ ఈరోజు కొంతమంది మీడియాలో ఒక మతానికి చెందినటువంటి వారిని టార్గెట్ చేసుకుంటూ పాస్టర్ త్యాగారాన్ని కూడా తప్పుగా చూపించడం చాలా దారుణం. ఎందుకంటే భారతదేశం ఒక లౌకిక దేశం, ఇక్కడ హిందువులు, క్రిస్టియన్లు, ఈసాయిలు ప్రతి ఒక్కరు కలిసిమెలిసి ఉంటారు. కానీ ప్రత్యేకించి ఒక పాస్టర్కి వ్యతిరేకంగా మీడియా ఛానల్స్ కూడా వారికి వ్యతిరేకంగా చాలా చూపిస్తున్నాయి. కావున ఈరోజు మనం మైనార్టీ తరఫున మరి పగడాల ప్రవీణ్ గారికి మేము వారికి మద్దతు తెలియజేస్తున్నాము. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రభుత్వానికి కూడా మేము తెలియజేయనిది ఒకటే, ఈ యొక్క కేసును సిఐడికి అప్పజెప్పి అతి త్వరగా విచారించి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితులను శిక్షించాలని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.
అందరు కొంచెం దూరంగా ఉండి క్యాండిల్స్ పట్టుకుంటే ఒక ఫోటో తీసుకుంటారు న్యూస్ వాళ్ళు. దూరంగా నిలబడి కొంచెం కొత్త క్యాండిల్స్ తగలకుండా. అలాగే మన ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ గారు ఢిల్లీలో మీటింగ్ కొరకు వెళ్ళారు. అక్కడి నుంచి ఫోన్ ద్వారా ఈ యొక్క సంఘీభావాన్ని కార్యక్రమం కొరకు తెలియజేశారు. వారు రాలేకపోవడాన్ని బట్టి వారు చింతిస్తూ ఈ విషయాన్ని ప్రకటించమని వారు తెలియజేశారు. ప్రవీణ్ గారి ఆత్మకు శాంతి జరగాలి.